ఇక అదేవిధంగా పాలకొల్లు ఇక్కడ కూడా ఇది నర్సాపురం పార్లమెంట్ కిందకే వస్తుంది. అంటే రఘురామకృష్ణరాజు ఉన్నారు ప్రజెంట్ ఎంపీగా, రెబల్ ఎంపీగా వైసీపీకి. నిమ్మల రామానాయుడుకి టికెట్ కేటాయించారు. గత ఎన్నికల్లో కూడా ప్రతికూల పరిస్థితుల్లో కూడా నిమ్మల రామానాయుడు అక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. అయితే అపార్ట్ ఫ్రమ్ టీడీపీ ఆల్ ఎమ్మెల్యేస్ రామానాయుడుకి ఒక ఇండివిజువల్ ఎక్స్పోజర్ అయితే ఉంది. ఆయన ఎప్పుడు కూడా డే 1 నుంచి పార్టీ ప్రతిపక్షానికి పరిమితమైన ఈరోజు రామానాయుడు పనిచేసినట్టు చంద్రబాబు నాయుడు కూడా పనిచేయలేదంటే అతిశయోక్తి కాదు. ఆ స్థాయిలో డే 1 నుంచి కూడా ఇయర్లో ఉండే 365 డేస్లో 360 డేస్లో ఆయన జనంలోనే ఉంటూ వచ్చారు. స్థానికంగా వైఎస్ఆర్సీపీ తనని ఎంత ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసినా అడ్నా క్యాంటీన్లు మొదలుకొని అనేక ఇష్యూల్లో రామానాయుడు తనకు స్తోమత తగ్గట్టు అక్కడ పనిచేస్తూ వచ్చారు. ఒక దశలో వైఎస్ఆర్సీపీ ఆయన ఎన్నోసార్లు వేధించినా ఆయన విషయంలో వైసీపీ కూడా హ్యాండ్స్ అప్ అనే పరిస్థితి ఉంది. సో అక్కడ రామానాయుడిని ఎదిరించే వ్యక్తే లేడని అనుకోవాలి. అలాంటి రామానాయుడికే ఈసారి టికెట్ దక్కడం ఒక ఎత్తు అయితే ఆయనకు మంత్రి పదవి దక్కడం కూడా మరొక ఎత్తు అని చెప్పుకోవాలి. ఈసారి గ్యారెంటీగా ఆయనకు మంత్రి పదవి వచ్చే అవకాశం పుష్కలంగా కనిపిస్తోంది. సో నిమ్మల రామానాయుడికి ఆ టికెట్ అనౌన్స్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు. పార్టీ అధికారంలోకి వచ్చినట్లయితే ఆయనకు మంత్రి పదవి ఖాయం అనడంలో ఎలాంటి నెగోషియేషన్ లేదు. అదేవిధంగా ఉండి కాన్స్టిట్యున్సీ ఉండి ఒకప్పుడు టీడీపీకి కంచుకోట. ఇక్కడ చూసినట్లయితే నర్సాపురం పార్లమెంటు పరిధిలో ఉంది. ఇది మంతెన రామరాజు, ఆయన ప్రజెంట్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు అక్కడ. గతంలో ఉండి శివరామరాజు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉండేది. ఆయన తీసుకొచ్చి గత ఎన్నికల్లో రఘురామకృష్ణరాజు మీద టీడీపీ పెట్టే ప్రయత్నం చేసింది. ఆయన ఓడిపోయినారు. వాళ్ళ బ్రదర్ అయిన రామరాజు అక్కడ గెలవడం జరిగింది. ఈసారి ఆ సిట్టింగ్లు మార్చే ప్రయత్నం అయితే ఎక్కువ జరగలేదు. అలాంటి రామరాజుకే మరోసారి టికెట్ అయితే అనౌన్స్ చేశారు చంద్రబాబు నాయుడు. అది కూడా ఒక సెంటిమెంట్ సీటే. ఈసారి జనసేన టీడీపీ పొత్తుల్లో మెజారిటీ సీట్స్ అయితే మాత్రం ఈ రెండు పార్టీలు గెలుచుకునే అవకాశం ఉంది. అందులో కీలకమైన సీట్ నరసాపురం అని కూడా చెప్పుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.